ప్రభువారు ఎక్కిన మొట్టమొదటి కొండ మత్తయి సువార్త 4వ అధ్యాయం. మీ సంఘ కాపరి దైవజనుడు అభిషేక్తుడు యాకోబయ్య గారు చెప్పినట్లుగా ఉన్నటువంటి ఆ కొండనే ఇప్పుడు చదవబోతున్నాం. 4వ అధ్యాయం 8వ వాక్యాన్ని మీ అయ్యగారు కూడా ధన్యతల కొండ అన్నాడు, అది సెకండరీ. ఇప్పుడు చదువుతారు చూడండి. 4వ అధ్యాయం 8వ వాక్యం. మరలా హలో ఏమండి, ఈడ ఏం జరుగుతుంది? పోరాటం, కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. హా హూ అనుకుంటా వాళ్ళు గందరగోళంగా చదువుతున్నారు. ఒక్కరు అపవాది చెప్పగా నొక్కి ఆయనను మాత్రమే సేవించవలనని వ్రాయబడి ఉన్నది అని వాక్యంతో దెబ్బ కొడితే పారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు తన జీవితంలో ఈ పర్వతం మీదకి ఎప్పుడు ఎక్కాడో చెప్పగలరా? ఉపవాసానికి ముందా, ఉపవాసానికి వెనకాల? ఉపవాసానికి వెనకాలేగా. హలో 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 అమ్మా, లేఖనం ప్రకారంగా మాట్లాడండి. 40 రోజుల ఉపవాసాలు అయిపోయినాక ముందా? మధ్యలో ఎవరు అన్నారు? మధ్యలో అండి, ఉపవాసాల్లోనే ఎక్కాడు ఆయన అన్నారు. యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసాలు పగలు రాత్రులు ఉన్న తర్వాత అపవాది అయిన సాతాను యేసయ్యను శోధించడానికి వచ్చాడు. అయిపోయిందిగా ఇక తిను, ఉపవాసం అయిపోయింది, ఇక తిను. ఇక ఏం తినాలి? ఉపవాసం అయిపోయిన వెంటనే ఆహారం. ఇక శోధించటం. యేసుప్రభు వారు 40 రోజులు మాత్రమే ఉపవాసం ఉన్నాడంటే నేను నమ్మను. శోధించబడుతున్న సమయంలో కూడా ఆయన ఫాస్టింగ్లోనే ఉన్నాడు. అవునా కదా? ఎప్పుడు మన జీవితంలో శోధన యేసుప్రభు ఏం చెప్పాడంటే, శోధనలో ప్రవేశించకుండానట్లు ఆయన మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. మెలకుగా ఉండి ప్రార్థన చేయటం అంటే కేవలం మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం కాదు, కన్నీరు విడిచి ప్రార్థన చేయటం. మెలకువతో, ఒక తెలివితేటలతో, జ్ఞానంతో నీవు ప్రార్థించాలి. ఎట్లా ఈ శోధనను జయించేది? ఇలాంటిది పోవాలంటే ఏం చేయాలి? ఉపవాసంతోనే ఇట్లాంటివి పోయే ఉంటాయి కదండి. అలాంటిది పోయేది దేనివల్ల అంటే ఉపవాస ప్రార్థన వల్లే కదా. అందుకని యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆ తర్వాత అపవిత్రాత్మ వచ్చి ఆయనను శోధించుచున్నప్పుడు కూడా ఆయన ఏమీ తినడానికి త్రాగడానికి ఇష్టపడలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి ఒక పేరు పెట్టా. ఇది ఏ కొండ? 7 కొండలు కాదు బాబు. దీనికి నేను పెట్టిన పేరు శోధన కొండ. ఏ కొండ? శోధన కొండ. ఉపవాసం ఉన్నా ఉండకపోయినా ప్రభువుని నమ్మావు కాబట్టి నీ జీవితంలో శోధన ఖచ్చితంగా వచ్చింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు అపవిత్రాత్మ చేత శోధించబడతావు. ఉపవాసం ఉండకపోయినా బాగా శోధించబడతావు. శోధన సహించువాడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తనకు వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందుకుంటాడు. దేవుని సన్నిధిలో యేసు ప్రభు ఎదుర్కొన్న అనుభవాన్ని మనం కూడా ఎదుర్కోవాలని చెప్తున్నా. మనకి ఎదురైద్ది అవదా? ఎంత శోధించబడతామో కదా. కొన్నిసార్లు ఆర్థిక విషయాల్లో శోధించబడతాం. కొన్నిసార్లు స్త్రీలకైతే పురుషుల విషయాల్లో శోధించబడతారు, పురుషులైతే స్త్రీల విషయాల్లో శోధించబడతారు. అవునంటారా కాదంటారా? ఉండదా? అవునా కాదా? పొరపాటును కూడా పురుషుడు తన భార్యతో అమ్మాయి చూడు ఎంత బాగుంది అనకూడదు.
పొరపాటును కూడా భార్య తన భర్త దగ్గర ఆ అబ్బాయి భలే ఉన్నాడు కదండి అనకూడదు. శోధన స్టార్ట్ అయింది. మామూలుగా ఉండదు ఇక. అర్థమైందండి? శోధన ఒక్కొక్కసారి శరీర రూపంలో వస్తుంది, ఒక్కొక్కసారి ఆహార విషయంలో శోధించబడతాం. మీది మేము తింటున్నాం, మాది మీరు ఎందుకు తినరు? అవునా కాదా? తింటే ఏమైంది? మనోళ్ళు కూడా కొంతమంది చెప్తున్నారు, దాంట్లో ఏమి లేదండి, ప్రార్థన చేసుకొని తింటే కడుపులోకి పోయి లోపలికి పోయేది అపవిత్రం చేయదు కదా, బయటికి పోయేది అపవిత్రం చేస్తుందని చెప్తున్నాడు కదా. కాబట్టి ఏం కాదు, తినే. మనోళ్ళు కూడా చెప్పేస్తున్నారు, ఏం పర్వాలా. శోధన ప్రార్థన విషయంలో శోధించబడతా ఉంటాం. అవునా కదా? మంచిగా పాట పాడాలని రెడీ అవుతాం, పాట పాడేటానికి మనకు సమయం రాదు. ఎంత శోధనో, కడుపు రగిలిపోతూ ఉంటుంది. పాస్టర్ గారు నాకు మైకీలు ఇది వాళ్ళు పాట పాడతా కానీ ఒక్కొక్కళ్ళకి ఎంత శోధనో, ఎంత బాధో మీకు తెలీదు. ఆ బాధ మీకు తెలీదు, మీ దాకా వస్తే తెలిసిద్ది. ఒకళ్ళని చూశానండి, మీటింగ్లోంచి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏంటి వెళ్ళిపోతుందంటే, చచ్చి అట్లాంటి ప్రార్థనకి ఓడిపోతాడు, మైక్ కూడా వెళ్ళేది పాట పాడతాకి అన్నారు. పాట పాడటానికి మైక్ కూడా ఇవ్వలేదని వెళ్ళిపోయారు మీటింగ్లో నుంచి. దేవుని బిడ్డలారా, శోధన ప్రతి జీవితంలో, ప్రతి వ్యక్తి జీవితంలో ఎంటర్ అవుతుంది, గ్యారంటీగా వస్తుంది. అయితే నీ పరిస్థితి ఏంటి? సాతానుడు నీ ముందుకు వచ్చి నిలబడితే నీ గతి ఏంటి? నీ భక్తి ఏంటి? నీ విశ్వాసం ఏంటి? నీ యథార్థత ఏంటి? శోధించబడుతున్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. శోధించబడిన మీదట సువర్ణం. చెల్లమ్మ, శోధనల తర్వాతనే మనకి సువర్ణంగా ఉండేటువంటి ఆ భాగ్యం దక్కేది. శోధించబడతాం. మీకు తెలుసా, మన ప్రమేయం లేకుండానే మన మీద నిందలేస్తారు. మన ప్రమేయం లేకుండానే మనం తప్పు చేసిన వారి గుంపులో ఉంటాం. శోధించబడుతున్నాం. కొంతమంది మేలు చేయడానికి వెళ్తే ఏమి ఎదురైద్దో తెలుసా? మంచిగా చేయడానికి వెళ్ళింది కానీ ఏమి ఎదురైద్ది? శోధించబడుతున్నాం. ప్రతి దినం మనం శోధన పొందుకుంటున్నామండి. పోరాటమేగా ప్రతిరోజు మనకి. పొద్దున్నే లేగోవటంతోనే మన పోరాటం, మన శోధన ప్రారంభించబడిద్ది. లేగోవటంతోనే ప్రారంభించబడిద్ది. ఒక్కొక్కసారి మన ఆరోగ్య పరిస్థితుల విషయంలో శోధించబడతా ఉంటాం కదా. పలు రకాలుగా శోధన సమీపిస్తున్నప్పుడు నీవేం చేయగలుగుతావు? సాతానుడు నిన్ను ఇబ్బంది పెడతానికి నీ ముందు నిలబెడితే నీ పరిస్థితి ఏంటి? యోబు జీవితాన్ని ఆలోచన చేయండి. సాతానుడు ఎదురయ్యాడు. యోబుని ఖచ్చితంగా ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, శోధన పాలు చేసేయాలి. హలో, యోబు సాతానుడు ఏం చేశాడు? సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి. హల్లెలూయా. నిజంగా వెళ్ళగలుగుతామా? పాట పాడుకోవడానికి పాట తేలిగ్గా ఉంటుంది, వెళ్ళగలుగుతామా? అయ్యే పనేనా? సాతానుడే ఎదురొచ్చి మనల్ని శోధిస్తున్నాడండి. యేసుప్రభు వారు కాబట్టి దాన్ని జయించగలిగాడు ఆ పర్వతం మీద. మరి మన పరిస్థితి ఏంటి? జయించగలుగుతామా లేకపోతే వాడి ముందు ఓడిపోతామా? జయించగలుగుతామంటారా? దేనితో జయించాలి? దేనితో? యేసుప్రభు వారు దేనితో జయించాడు సాతాన్ని? దేనితో జయించాడు? యేసయ్య వాక్యములో ఉన్న రాయబడిన వచనాన్ని బట్టి వాక్యంతో సాతానుని జయించాడు. ఫాస్టింగ్ ఉన్నప్పటికీ ఎదురైన శోధనను జయించడానికి, అపవాదిని జయించడానికి యేసయ్య వాక్యాన్ని కలిగి ఉన్నాడు. ఎంతమంది చదువుతున్నారు వాక్యం? గుడ్డెద్దు చేనులోకి వెళ్ళి పడితే ఎలా మేసిద్ది? గుడ్డెద్దు ఉంటుంది కదా, గుడ్డి ఎద్దు
ద బ్లైండ్ బఫెలో. బావిలో కాదు, చేలో. చేలో పడింది. బ్లైండ్ బఫెలో చేలోకి వెళ్ళింది. ఎలా తింటది మేత? దానికి ఒక పక్కే కనపడుతుంది కాబట్టి వన్ సైడ్ వార్ అనమాట దాన్ని. అవునా? మనం బైబిల్ చదివేటప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఒక్కోసారి గుడ్డెద్దు కనుక చేలోకి వెళ్ళి మేత వేసినట్టుగా బైబిల్ చదువుకుంటా, మంత్రాలు చదువుకుంటూ పోతాం మనం. ఏం అర్థం కాదు. మళ్ళీ ఏమంటారు, బైబిల్ చదివాను పాస్టర్ గారు, కానీ ఏం అర్థం కాలేదండి. ఎందుకు అర్థమైద్ది? చదివే రీతిలో చదివితే బైబిల్ అర్థమైద్ది. 7 సార్లు చదివా, నాకేం అర్థం కాల. మళ్ళీ 8వ సార్లు చదువుతున్నా, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది కొంచెం కొంచెం. మీరు ఎన్నిసార్లు చదివారు? మీరు యూత్ ఎన్నిసార్లు చదివారు బైబిల్? ఒక్కసారి కూడా అవ్వలేదా? ఒక్కసారి కూడా బైబిల్ కంప్లీట్ చేయకపోతే ఏమంటారు తెలుసా? నేనైతే ఒక్కసారి కూడా బైబిల్ చదవలేదంటాం మా పిల్లలు. మరి దారుణంగా మొత్తం చదవాలి, స్టార్టింగ్ టు ఎండింగ్ ఒక్కసారి కంప్లీట్ చేయాలి. అలాగా ఎవరన్నా అమ్మాయి లవ్ లెటర్ అయితే దాన్ని ఎన్నిసార్లు చదువుతో తెలుసా? అని మీ సంగతి కాదులే బాబు, మేము మళ్ళీ మీకున్నారు అనుకుంటారు, లేనిపోయింది. ఎన్నిసార్లు తీసుకొని దాచుకొని దాన్ని బాగా చదువుకుంటారు. ఏంటంటే అది లవ్ లెటర్ కాబట్టి. హలో, యేసు ప్రభు వారు నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు రాసి ఇచ్చిన ప్రేమ లేఖ ఈ బైబిల్ గ్రంథం. హల్లెలూయా! దీన్ని అమితంగా మనం ప్రేమించాలి, దీన్ని ఎక్కువగా చదవాలి. దేవుని వాక్యం చదివితేనే మనం శోధనలో నుంచి తప్పించుకునే మార్గాలు, తాళపు చెవులు ఇందులో రాయబడ్డాయి. అందు నుండి మనం శోధనను జయించగలుగుతాం. వాక్యము ద్వారాగా యేసయ్యలాగా సాతాన్ని జయించే అభిషేకం దేవుడు మనకిచ్చును గాక. హల్లెలూయా! రెండవ కొండ మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 1వ వచనం. చూచి కొండ ఎక్కి కూర్చుండగా వచ్చిరి, బోధింపసాగెను. ధన్యులు. ఆగండి, పాట పాడుకుందామా? పాట పాడుకుందాం. 5వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం నుంచి కదా నాన్న ధన్యతలు ప్రారంభమయ్యేది. 3-4 వచనాలేమో పల్లవి. అర్థమైందా నేను అన్నమాట? 3-4 వచనాలు పల్లవి, 5-6 వచనాలు మొదటి చరణం, 7-8 వచనాలు రెండవ చరణం, 9-10 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆగండి, స్టడీ 2 సార్లు పాడాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, పరలోక రాజ్యము వారిది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు
గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు, వారు తృప్తిపరచబడుదురు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. ఇదే స్లాగులో పాడుకోవాలి మిగతా 2 వచనాలు కూడా. బాగుంటుంది పాట. బాగుందా? బాగానే ఉంటుంది, ఎందుకంటే ధన్యతలు కదా. శోధనలు అంటే కొంచెం కష్టంగా ఉంటాయి, కానీ ఈ ధన్యతలుగా బాగుంటుంది. దీనికి నేను పెట్టిన పేరు అదండి సంగతి. 2వ కొండ, యేసుప్రభు వారు ఎక్కిన కొండ ధన్యతల కొండ. యేసుప్రభు వారు ఎప్పుడు ధన్యత కలిగిన స్థానానికి వెళ్ళాడు? ఎప్పుడు? దీని ముందంతా ఏం చేశాడు యేసుప్రభు వారు? ఆగండి. చిన్న వయసులో దేవునికి ప్రతిష్ఠించబడ్డాడు. 13వ ఏట 12 నుండి 13 వస్తున్నప్పుడు తీసుకెళ్తారు దేవుని మందిరానికి. ప్రతిష్ఠించబడ్డాడు. ఆ తర్వాత 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రులతో లోబడి వారు చెప్పినట్టుగా చేశాడు. ఇంట్లో బ్రతికాడు, వాళ్ళని గౌరవించి. అవునా కాదా? తల్లిదండ్రులకు విధేయుడయ్యాడు. ఆ తర్వాత బాప్తిస్మం పొందాడు. ఆ తర్వాత దేవుని అభిషేకాన్ని పొందాడు. ఇక 4వదిగా ఆయన పరిచర్యలోనికి వచ్చాడు. వచ్చాడా? రాలేదా? ఎంతకాలం చేశాడు పరిచర్య? 3.5 సంవత్సరాల కాలపు పరిచర్య కదా. ఆయన ఈ పరిచర్యలో ఆయన అడుగుపెట్టిన కొన్ని దినాలకే 5వ అధ్యాయంలోకి వచ్చేసాం. పరిచర్యలోకి అడుగుపెట్టిన కొన్ని దినాలకే మనం 5వ అధ్యాయంలోకి వచ్చాం. అవునా? మనం ఎప్పుడు ధన్యులం అవుతాం? యెహోవా తమకు దేవుడుగా గల జనులు, ఆ దేవుణ్ణి మనం దేవునిగా చేసుకున్నాం గనుక మనం ఏంటంట? ధన్యులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో వాడు, బైబిల్లో ఉన్న పదాలే చెప్తున్న వాక్యాలే, నేను బయటికి చెప్పట్లేదుగా, గట్టిగా చెప్పాలా? ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో వాడు ధన్యుడు. ఇప్పుడు సంఘ కాపరి అయిన యాకోబు పాస్టర్ గారు ఏ దేవుణ్ణి నమ్మాడో ఆ దేవుణ్ణి మనకు సహాయుడిగా చేసుకుంటే మనం ధన్యులం అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశంలో యాకోబు అని ఒక ఆయన ఉన్నాడు. ఆ యాకోబు ఎవరిని నమ్మాడు? సర్వశక్తి గల దేవుణ్ణి నమ్మాడు. ఆ దేవుడే నమ్మటం వలన ఆయన సహాయం చేసే వాళ్ళు ఎవరైనా సరే ధన్యులే. ఇప్పుడు నీవు నేను మనమందరం కూడా ధన్యులం అవ్వాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ధన్యత? ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో దాన్ని హూ దే ఆర్ బ్లెస్డ్ అని రాశాడు. అంటే ఎవరు ఆశీర్వదించబడిన వారు అనగా ఆత్మ విషయంలో దీనులైన వారే ఆశీర్వదించబడిన వారు, దుఃఖపడిన వారే ఆశీర్వదించబడిన వారు. ధన్యతల లిస్టులో ధన్యులు అన్న చోట ఆశీర్వదించబడిన వారు అని రాసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నీవు నేను దేవుని ఆశీర్వాదం పొందాలి, మనం ధన్యులం అవ్వాలి. ఏమవ్వాలి? ధన్యులు అవ్వాలా, అన్యులు అవ్వాలా? చెప్పండి. ధన్యులు అవ్వాలా, అన్యులు అవ్వాలా? ధన్యులు అవ్వాలంటే ఏం చేయాలి? ధన్యులు అవ్వాలంటే ఏం చేయాలి? 2వ కొండ మీదగా యేసుప్రభు వారు ఎక్కి కూర్చున్నాడు, శిష్యులకు బోధిస్తున్నాడు, వచ్చిన జనసమూహానికి చెప్తున్నాడు. ఎవరు ధన్యులో చెప్తున్నాడు. ఎవరు ధన్యులు? నీవు నేను ధన్యులం అవ్వాలంటే ఆత్మలో మనకి దీనత్వం కావాలి, పరిశుద్ధాత్మ చేత దుఃఖించే అనుభవంలోనికి రావాలి, సాత్వికులుగా మార్చబడాలి. అక్కడ రాయబడిన అనుభవాలు చాలా ఉన్నాయి కదా. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి, తర్వాత కనికరం కలిగి ఉండాలి, హృదయ శుద్ధి కలిగి ఉండాలి, సమాధానపరిచే అనుభవం ఉండాలి. యేసుప్రభు వారిలో ఇవన్నీ ఉన్నాయా లేదా చెప్పండి? యేసుప్రభు వారిలో ఆయన ఎంత దీనుడో కదా, ఎంత దీనుడో కదా, ఎంత తగ్గించుకుంటాడో, ఎంత ఔన్నత్యం కలిగిన దేవుడు మన ప్రభువు. ఆయన చాలా తగ్గించుకొని, నేల మట్టుకు తగ్గించుకొని మనలాంటి పురుగుల కోసం వచ్చాడు ఈ లోకానికి. యేసుప్రభు వారు ఊరకనే ధన్యుడు అవ్వాలా, ఊరకనే దేవుని ఆశీర్వాదాన్ని భూమి మీదకి దింపలా.
ఆశీర్వదించబడిన వారిలో మొదటివాడు ఆయన. మనం కూడా దీవించబడాలంటే, ధన్యులం అవ్వాలంటే, ఆశీర్వాదం పొందాలంటే ఈ అనుభవాలు మనలో ఉండాలి. ఆ కొండ పైన యేసుప్రభు వారు కూర్చున్నట్లుగా మనం కూడా ఆ పర్వతానుభవంలోనికి వెళ్ళి ఆ ధన్యతను సంపాదించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. కనాను దేశం గురించి రాయబడిన మాట ఏంటంటే, నీవు వెళ్ళి నది దాటిన తర్వాత స్వాధీనపరుచుకునే భూమి నీ స్వాస్థ్య భూమి, కొండలు లోయలు గల దేశం అని చెప్పాడు. కొండలు లోయలు. కొండలు దేనికి సాదృశ్యం, లోయలు దేనికి సాదృశ్యం? కొండ ఎత్తుగా ఉంటుంది కాబట్టి ఉన్నతమైన స్థానానికి గుర్తు, అది ఘనతకు గుర్తు, గొప్ప స్థితికి గుర్తు. లోయ కష్టానికి, దిగజారిపోయిన పరిస్థితికి, కృంగిపోయిన స్థితికి, నలిగిపోయిన పరిస్థితికి, ఇరుకు ఇబ్బందులకు ఈ లోయ అనుభవం గుర్తు. అంటే మన స్వాస్థ్య భూమిలో మనకేముండే? లోయలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. ఎప్పుడు మనకి ఘనతే కలగదు, అప్పుడప్పుడు అవమానాలు కూడా కలుగుతాయి. ఎల్లప్పుడూ అవమానమే కలగదు. ఖచ్చితంగా దేవుడు మనకి ఘనతను కూడా అనుగ్రహిస్తాడు. అందుకనే ఈ కొండ అనుభవం, యేసుప్రభు వారు కొండపైకి ఎక్కాడు అంటే దీని అర్థం ఏంటంటే ఆయన ఘనమైన స్థానానికి ఎక్కుతున్నాడు, ఉన్నతమైన స్థానానికి ఎక్కుతున్నాడు, శ్రేష్టమైన స్థానానికి ఎక్కుతున్నాడు. కనుక మనం కూడా ఆ ధన్యత కలిగిన స్థానానికి ఎక్కుదుముగాక. హల్లెలూయా. మూడవ కొండ మత్తయి సువార్తలో 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1-2 వచనం చదువుతున్నారు. తర్వాత ఎంట పెట్టుకొని పోయి ఎదుట రూపాంతరం పొందెను. వెలుగు వలె తెల్లని వాయును అని ఉంటుంది. అవునా? యేసుప్రభు వారిని చూసిన వాళ్ళందరూ కూడా, అక్కడున్న యాకోబు, పేతురు, యోహాను, వాళ్ళ ముగ్గురు యేసుప్రభువుని చూసి అసలు మూర్ఛిల్లి పడిపోయినట్టుగా ఒక సువార్తలో రాసి ఉంటుంది. వాళ్ళు పడిపోయారంట, నిద్రమత్తు వచ్చేసిందంట వాళ్ళకి, ఆ వెలుగు చూడలేకపోయారంట. ఇంకొక సువార్తికుడు ఏం రాశాడంటే, వాడు ఆ మహిమను చూస్తూ యేసయ్యతో మాట్లాడటానికి వచ్చారు ఇద్దరు, మోషేయు ఏలియా. వాళ్ళిద్దరితో మాట్లాడుతున్న సంగతులన్నీ దగ్గరుండి వింటున్నారని ఒక సువార్తికుడు రాశాడు. ఏదేమైనా కానీ యేసుప్రభు వారు ఆ కొండ మీదకి ఎక్కగానే ఏమయ్యాడు చెప్పండి? నీవు నేను శోధనలను జయించగలిగే అనుభవంలోకి వస్తే, దేవుని ఆశీర్వాదాలు పొందగలిగే అనుభవంలోకి వస్తే, ఇక మూడవదిగా మన కోసం ఎదురు చూస్తుంది రూపాంతరపు అనుభవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కొండ మనం ఎక్కాలి ఖచ్చితంగా. మన జీవితాలు మారిపోవాలి, మన ముఖ చర్మం ప్రకాశించాలి, రూపాంతరపు అనుభవం రావాలి, నీ మాట మారిపోవాలి, నీ చూపు మారిపోవాలి, నీ మనసు మారిపోవాలి, నీ హృదయం మారిపోవాలి, నీ దేహ పరిస్థితి మారిపోవాలి, నీ బ్రతుకంతా మారిపోవాలి. ఇప్పుడు దాకా చేసిన ప్రార్థన నడిపింపు ఒకలాగుంటే, ఈ అనుభవం పొందిన తర్వాత ప్రార్థన నడిపింపు మారిపోవాలి. హల్లెలూయా. అంతకుముందు 10 నిమిషాలు మాత్రమే ప్రార్థన చేయగలిగే వాళ్ళేమో. నిన్న రాత్రి ఆన్లైన్ ప్రార్థన బాగా జరిగిందా? బాగా జరిగిందిగా, బాగా జరిగింది కదా. ఆలోచన ఎవరిది? మేడం గారిది. రూపాంతరపు అనుభవంలోనికి వస్తే ఒకరోజు ఏంటి, ప్రతిరోజు నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. హల్లెలూయా.
బాగుంటుంది కదా పాట. ఆన్లైన్లో నాకు వెళ్ళబుద్ది కావట్లే, కానీ వెళ్ళాలి తప్పదు. అందుచేత కొంచెం స్పీడ్గా ముందుకు వెళుతున్నాం. ఓ భక్తుడు ఇలా అంటాడు, అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకిది ఉన్నత భాగ్యమే. ఏమండి, ఎక్కడెక్కడ వాళ్ళమో వచ్చాడు కూర్చున్నాం కదా. నేనేమో విజయవాడ అవతల ప్రాతురు, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం మాది. అక్కడ నుంచి నేను హైదరాబాద్ నుంచి బ్రదరుళ్ళు ఫ్యామిలీ, తర్వాత ఈ ఇల్లు హైదరాబాద్ ప్రాంతం నుంచే. హైదరాబాద్లో ఒక చోట కాదుగా, వేరు వేరు ప్రాంతాలేగా. వెరీ గుడ్. ఇక్కడ నుంచి చుట్టుపక్కల వీళ్ళు, ఖమ్మం నుంచి వీళ్ళు. బ్రదరు దేవునికి స్తోత్రం కదా. విశాఖపట్నం మన ఆంధ్ర, మా ఆంధ్ర. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఎక్కడెక్కడ వాళ్ళమో వచ్చాడు కూర్చొని మనం అందరం ఏం చేస్తున్నాం తెలుసా? చెప్పండి, ఏం చేస్తున్నాం మనం? అసలు ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ఆ ప్రభువుని కనపరిచే కొద్దీ ఎంత ఉత్సాహంగా ఉంటుందో. కొంతమందికి చెప్పలేము ఎంత ఆనందంగా ఉన్న పక్కన వాళ్ళ దగ్గర నుంచి ఆవాహయామి అన్నట్టుగా వస్తుంది ఒకటి. ఏంటిది? అప్పుడు ఓడనావికుడు వచ్చి ఏమన్నాడు? యోనాని ఎట్టకి చెప్పండి. ఎట్ట అనలేదు అయ్యా, అట్టు కూడా అనలా. నేను అరిస్తే మీరు దడుచుకుంటారు, పిల్లలు ఎగుతారు. ముందే చెప్తున్నా. ఏమన్నాడు తెలుసా? ఓయి నిద్రపోతా, లేచి నీ దేవునికి. ఇప్పుడు మనం అందరం దేవుని సన్నిధిలో కూర్చొని మండుతూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని అభిషేకం పొందుతూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే, అమ్మ మనం అందరం మండుతున్న కాగడాలు లాంటి వాళ్ళం అయిపోతాం. మండుతున్న కట్టెలు లాంటి వాళ్ళం. మండుతున్న కట్టెల మధ్యలో పచ్చి కర్ర తీసుకొచ్చి పెడితే ఏమైద్ది? ఒక 20-25 వెండి ఎండిపోయిన, బాగా ఎండి కాలిపోతున్న కర్రల మధ్యలో ఒక పచ్చి కర్ర పెడితే ఏమైద్ది? కరెక్ట్గా చెప్పండి. ఖచ్చితంగా 100% పచ్చి కర్ర కూడా మండిద్ది. అవునా కాదా? మనం అందరం దేవుని ఆత్మచేత మండుతూ ఉంటే, దేవుణ్ణి ఎరుగని వ్యక్తి అయినా, లేకపోతే దేవుని ప్రేమ తెలియని వ్యక్తి అయినా, దేవుని ఆత్మ నడిపింపు లేని వ్యక్తి అయినా మన మధ్యలోకి వచ్చాడనుకోండి, ఏమైందో తెలుసా? మన్నతో పాటు మండాల్సిందే. హల్లెలూయా. రూపాంతరపు అనుభవం రావాలిగా మనలో, అప్పుడే మండగలుగుతారు. ఒక దినాన దావీదుని చంపడానికి సౌలు గారు ప్లానింగ్ చేసుకుంటే పారిపోయాడు. బాగా బాధపడ్డాడు. కానీ సెక్లకు దగ్గరలో ఉన్నటువంటి రామా ప్రాంతం అనే ఊరు ఉంది. అది ఎవరిది అని అంటే సమూయేలు గారిది. ఆ సమూయేలు గారి ఊరు దగ్గరికి వెళ్ళిపోతే సమూయేలు గారిని ఆశ్రయించి దావీదు భక్తుడు కలిసిపోయి ఆయనతో పాటు ఉన్నాడు. సమూయేలు ఏం చేశాడో తెలుసా? ఎవరు? హలో, సమూయేలు సేవకుల కూటం పెట్టాడు. సమూయేలు సేవకుల కూటం పెట్టాడు. ప్రవక్తలందరూ కలిసి సమాజముగా కూడి ప్రకటన చేస్తున్నారు. దేవుని ఆత్మతో నింపబడి ప్రవచిస్తున్నారు. ఆ సమయంలో దావీదు కూడా ప్రవచనాన్ని చెప్పాడు. అప్పుడు సౌలుకి సమాచారం తెలిసి పనోళ్ళని, సైనికుల్ని పంపించాడు కొంతమందిని. సరే బాగానే ఉంది, ఎక్కడున్నాడు రా దావీదు అని ఎత్తుక్కుంటూ వచ్చారు. బాబు జాగ్రత్తగానండి అమ్మా, ఎక్కడున్నాడు రా దావీదు ఎత్తుక్కుంటూ వచ్చారు. ఆ పనోళ్ళు, ఆ సైనికులు అందరూ కలిసి, వీళ్ళందరూ ప్రవక్తలందరూ కలిసి ప్రవచనం చెప్తూ ప్రకటిస్తూ ఆత్మచేత నింపబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ మీదకి దేవుని ఆత్మ దిగొచ్చింది. వీళ్ళు అన్య భాషలు మాట్లాడుతున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు. హల్లెలూయా. రూపాంతరపు అనుభవం కలిగిన వారి మధ్యలో ఇలాంటి అనుభవాలు జరుగుతాయి. అయిపోయింది. సౌలుకి సమాచారం, వెళ్ళిన వాళ్ళు వెనక రాలేదండి. ఏం చేద్దాం?
మళ్ళీ ఇంకో గుంపుని పంపిండ్రా. వాళ్ళు వచ్చారు, ఎక్కడున్నాడ్రా దావీదు, ఎక్కడున్నాడ్రా దావీదు అని వచ్చారు. ఈ లోపు అక్కడ సేవకుల కూటమి మంట మండుతూనే ఉంది. వీళ్ళందరూ వచ్చారు. మహాతి నేను అనుకుంటా ఒక 50 మంది వచ్చారేమో, అక్కడ ఒక 100 మంది ఉన్నారేమో. ఈ 50 మంది ఆ 100 మంది మధ్యలోకి వెళ్ళేసరికి వాళ్ళ మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. వాళ్ళు ప్రకటిస్తున్నారు, ప్రవచిస్తున్నారు, అన్ని భాషలు మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళు మండటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలు గారికి సమాచారం, వాళ్ళు కూడా వెనక్కి రాలేదండి. ఏం చేయాలి అర్థం కాక సాక్షాత్తు సౌలే దిగొచ్చాడు. సౌలే దిగొచ్చి ఎక్కడున్నాడు రా దావీదని ఎత్తుక్కుంటూ వచ్చేసరికి పలానా చోట సేవకుల కూటం జరుగుతుంది, సమూయేలు అక్కడ ఉన్నాడు, దావీదు కూడా సమూయేలుతో ఉంటే నేను చూశాను అన్నాడు ఒకడు. వాడు పెద్ద అనకూడదులే, దేవునికి స్తోత్రం, చెప్పాడు, బాగానే ఉంది. సరే వెళ్ళిపోయాడు. వాళ్ళంత దూరంలో ఒక బావి ఉంది. ఆ బావి దగ్గరకి వెళుతుండగానే, దారిలో ఉండగానే అక్కడెక్కడో సేవకుల కూటంలో మండుతున్న మంట సెగ ఈయనగా తగిలి దేవుని ఆత్మ దిగొచ్చి ఇతడు కూడా గంతులు వేసుకుంటా ఆరాధన చేస్తూ అన్య భాషలు మాట్లాడుతూ దేవుని సన్నిధిలో ప్రవచనాలు చెప్తూ వాళ్ళతో వెళ్ళి కలిశాడు. ఆయన ఒంటి మీద ఉన్న గుడ్డ ఒకటి జారిపోయింది. చూసుకోవాలా, అర్థం కాల. అందుకనే ఒక సామెత పుట్టిందట, సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అనే ఒక క్వశ్చన్ లేవనెత్తుతారు ఒక సామెత. ఎందుకు అంటే ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల ఆధీనంలో ఉంటాయి, కానీ సౌలు గారికి ఆధీనం తప్పిపోయింది. అంతటి బలమైన అభిషేకం ఎందుకోసం? దేవుని బిడ్డల మీదకి కీడు చేయాలని వచ్చేవాడు ఎవడైనా మండుతున్న మంటలోనికి వస్తే కాలివాడు కూడా మండాల్సిందే. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, రూపాంతరపు అనుభవంలోనికి మనం రావాలి. మనం ప్రకాశించే జ్యోతుల వలె ఉండాలి. మనం ప్రకాశించాలి, మనం రూపాంతరం చెందాలి. ఎప్పుడు ఒకే రకమైన ప్రార్థన, ఎప్పుడు పాడిన పాట. మా తాతగారు అంటాడు, పాడిందే పాట పాడరా పాశిపాల దాసుడా అని ఓ సామెత వేస్తాడు. ఎప్పుడు అదే పాట, ఇక పాట మారదు. చెప్తున్నా, పాడిన పాట పాడారా మీకు ఉందా ఇక నా చేతిలో? కొత్త పాటలు నేర్చుకోండి, కొత్త పాటలు నేర్చుకోండి. దేవుని పాటలు. కీర్తనకారుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు ఆయన దర్శించగానే అప్పుడే నా నోట కొత్త కీర్తన ఒకటి వచ్చింది, యెహోవాకు క్రొత్త గీతము ఒకటి పాడండి. దేవుడి గురించి ఏ పాటలు పాడాలి? ఏ పాటలు పాడాలి? కొత్తవి కదా. మనం పాతయే పాడతాం అంటే కొత్త ఎప్పుడు పాడతాం, ఎప్పుడు నేర్చుకుంటాం? అర్థమవుతుందా? కొత్త పాటలు చాలా వచ్చినాయి, బాగున్నాయి చాలా పాటలు, నేర్చుకోండి. ఇందాకలా సిస్టర్ గారు ఏదన్నా కొత్త పాట పుస్తకాలు వచ్చినాయి. దయచేసి కావలసిన వాళ్ళు 200 రూపాయలు ఫోన్పే చేయండి యాకవయ్య గారికి. వెరీ గుడ్. ఒక పాట నన్ను బాగా ఆకట్టుకుంది. నాకు చాలా ఆనందం అనిపించింది ఆ పాట వినగానే. పాడటానికి దానికి వాయిద్యం వాయించేవాడు కరెక్ట్గా ఉంటే పాడుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు అందుకే పాడలేకపోతున్నా, మన్నించండి. కానీ బాగుంటుంది ఆ పాట, చాలా బాగుంటుంది ఆ పాట. పల్లవి వరకు పాడమంటారా? చిన్ని గారు పాడిన పాట అండి, స్వార్థ గాయకులు చిన్ని గారు పాడిన పాట. నాలో ఏముందయ్యా నాకర్థమే కాదయ్యా, జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా నీ కౌగిలిలో ఒదిగిపోతానయ్యా, మా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లెనయ్యా. ఆ పాట చాలా ఏంటంటే ఏడుపు వచ్చింది ఒక్కోసారి. హృదయాన్ని తాకిన పాటల్లో అదొక పాట.
ఎప్పుడు పాత పాటలైనా కొత్త ఎన్ని ఉన్నాయో, మనుషుల హృదయాలు గెలుచుకునే పాటలు ఎన్ని ఉన్నాయో, వారిని కదిలించే పాటలు ఎన్ని ఉన్నాయో, మీ నోటి వెంట కొత్త పాటలు దేవుడు వినాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక చిన్న పిల్లోడు ఎదుగుతున్నప్పుడు, ఎదుగుతూ పిల్లలు ఉండాలిగా, బుడ్డ పిల్లలు, వాళ్ళు అమ్మ 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 అంటున్నప్పుడు ఆనందంగా అనిపించింది. డాడీ 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 అంటున్నప్పుడు ఆనందంగా అనిపించింది. అంతటితో మాట్లాగిపోతే హ్యాపీయా? కొత్త మాటలు మాట్లాడకపోతే బాధ ఉంటుందా, సంతోషం ఉంటుందా? అత్త మామ మామ తాత ఏమొద్దా? మమ్మీ డాడీ కాడ ఆగిపోతే చాలా? ఎప్పుడు అయ్యే పదాలా? కొత్త పదాలు నేర్చుకోరా? ఎన్ని బంధుత్వాలు ఉన్నాయి, ఎన్ని బంధాలు ఉన్నాయి, ఎన్ని పేర్లు ఉన్నాయి. పిల్లలు అన్నీ నేర్చుకోవాలి. అక్కడతో ఆగిపోవడానికి వీళ్ళేనే ఎదగాలి. అందుకనే దేవుని పిల్లలంగా మనం కూడా ఆయన్ని పాడి కీర్తించేటప్పుడు నూతన గీతము పాడెదను నా ప్రియుడేసు నీలో అని. ఇది పాతదైనా ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రూపాంతరపు అనుభవం మారాలి. ఒక ఆవిడ పాడింది, స్టైల్ మారింది నా నా ఏం మారింది చెప్పండి? కట్టుకున్న చీరలు మారుతాయి, వేసుకున్న బంగారపు ఆభరణాలు మారుతాయి. అర్థం చేసుకోండి ఈ మాట అంటున్నా. వాడే పర్ఫ్యూమ్ మారుతుంది, ఎక్కుతున్న స్టేజీలు మారుతున్నాయి, కానీ మనిషి మాత్రం. అందుకే పాత పాట ఒకటి ఉంది, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా, ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ ఏమున్నది ఈ లోకంలో అని ఓ పాత పాట ఉండేదండి, చాలా బాగుండేది. మార్పు చెందాలి, మారాలి. ఓ మానవా, ఏంది? ఆగండి ఆగండి, ఏంది? నా పాపం మానాలా నేను? ఓహో, మీరు పాపులని పరిశుద్ధులా? మీరేం పాపులని పరిశుద్ధులు, నేను పాపినంటూ నీ పాపం మానవా? నా ఏం చూపిస్తున్నారు ఏంది? మన అందరి జీవితాల్లో ఉన్న పాపం ఏమైపోయి రూపాంతరపు అనుభవం ద్వారా మారిపోవును గాక. ఇప్పుడు దాకా అవిశ్వాసం మాటలు మాట్లాడేవేమో, ఇక మీదట మాట్లాడటానికి వీల్లేదు. ఇప్పుడు దాకా భయంతో ఉన్నావేమో, ఇక మీదట భయపడటానికి వీల్లేదు. ఇప్పుడు దాకా కృంగిపోయి ఉన్నావేమో, ఇక దేన్ని చూసి నువ్వు కృంగిపోయి ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు నీ జీవితంలో రూపాంతరపు అనుభవం వచ్చింది, అన్నీ మారిపోవాలి. సమస్తము అయ్యో పాతవి గతించెను, ఆ వాక్యం చెప్తున్నానండి నేను. కాబట్టి అన్నీ రూపాంతరం చెందాలి. అలాగని చెప్పి కొత్త టీవీ తెచ్చుకొని పాత టీవీ పడేసి అట్లాంటి పనులు చేయమాకండి, ఉన్న డబ్బులు నాశనం చేయమాకండి. మారిపోవాలన్నాడు కదా అని చెప్పి పాస్టర్ గారు పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళారనుకో, ఆడు ఇప్పుడు మంచిగా వరదలు అండి అంటున్నాడు. ఏది కొందామని వెళ్ళినా వరదల ఎఫెక్ట్ అండి, లోడ్ రాలేదండి అంటున్నాడు. కాబట్టి డబ్బులు నాశనం చేయమాకండి. మారాల్సిందేంటి? మారాల్సిందేంటి? నీ ప్రార్థన మారాల్సిందేంటి? నీ భక్తి మారాల్సిందేంటి? నీ విశ్వాసపు పరిమాణం మారాలి. అంతకంతకు ఎదగాలి, అంతకంతకు అభివృద్ధి చెందాలి. రూపాంతరపు అనుభవం ఇది 3వ కొండ. ఇంకెన్ని మిగిలిని? టైం అయిపోయింది, ముగించేద్దామా? నన్ను విజయవాడ దింపడానికి ప్లానింగ్ చేశారన్న మొత్తానికి. 4వ కొండ యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. నాలుగవ కొండ యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. అక్కడ నుంచి 41వ వచనం దగ్గరికి వెళ్దాం. స్థలములో ఉండెను, ఉంచబడలేదు. ఉంది, చదువు 42 కూడా. 42 కూడా చదువు. సమీపంలో ఉండెను గనుక
చాలా అక్కడికి ఆగిపోదాం. యేసు ప్రభు వారిని సిలువ వేసింది ఎక్కడా? ఏ కొండ? హలో, తెలిసే చెప్తున్నారు మీరు సమాధానం? తెలిసే చెప్తున్నారా? గొల్గొతా కొండ. ఏంటండి మీరు? కల్వరి కొండపై కుమారుడు క్రీస్తు తనను తాను చూడు. యేసుప్రభు వారు సిలువ వేయబడిన కొండ పేరు కల్వరి కొండ, మౌంటైన్ ఆఫ్ కల్వరి. గొల్గొతా అని రాసి ఉందే, అదేంటో తెలుసా అండి? ఒక దిక్కు నుంచి ఆ కొండను చూస్తే డైరెక్ట్గా ఒక మనిషి పుర్రె ఎలాగైతే కనపడుతుందో స్కల్, అలాగే దాని ఆకృతి కనపడుతుంది. కాబట్టి ఆ కొండకున్నటువంటి ఆ భాగాన్ని మాత్రమే కపాల స్థలం అనే అర్థం ఇచ్చినట్టు గొల్గొతా అనే హెబ్రీ పేరుతో పిలిచారు. మీరు బైబిల్ చదివితే కూడా అదే ఉంటుంది. కపాల స్థలమును గొల్గొతా అనే ప్రాంతానికి యేసుప్రభు వారిని తీసుకొచ్చారంటే ఆ కొండలో ఇది ఒక భాగం మాత్రమే, ఇదే కొండ కాదు. కల్వరి కొండ అనండి. దీనికి నేను పెట్టే పేరు. యేసుప్రభు వారు చనిపోయింది ఆ కొండ మీదే కదా, సిలువ వేయబడింది ఆ కొండ మీద కదా, సమాధి చేయబడింది కూడా అదే కొండ మీద. దాని పక్కనే ఉందంట సమాధుల తోట ఒకటి, కొండ మీదనే. కొండ అంటే ఇలాగ ఉండదు, అర్థమవుతుందా? ఇలాగ ఉండదు. కొండ అంటే కొంచెం ఫ్లాట్గా ఉంటుంది, ఎత్తుగా ఉండి ఫ్లాట్గా ఉంటుంది, సమాంతరంగా ఉంటుంది. ఆ కొండ కల్వరి కొండ వైశాల్యం ఎక్కువ, పెద్దది, వెడలిపోయింది. అయితే యేసుప్రభు వారు శ్రమ పొందాడు. యేసుప్రభు వారు చాలా యాతన పెట్టబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన జీవితంలో ఘోరమైన శ్రమలకు ఆ కొండ నిదర్శనంగా కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ కొండకు నేను పెడుతున్న పేరేంటంటే శ్రమల, చెప్పండి, శ్రమల కొండ. యేసుప్రభు వారి కొండ ఎక్కాడు. మరి మనకి రావా శ్రమలు? శోధన వేరు, శ్రమ వేరు, రెండొకటి కాదండి. శోధన వేరు, శ్రమ వేరు. బాగా గుర్తుపెట్టుకోవాలి. శోధించబడటం వేరు, శ్రమ పొందటం వేరు. ఇప్పుడు నీవు నేను కూడా ఈ కొండ దగ్గరికి వచ్చే అనుభవం ఉంటుంది. వస్తాయి, శ్రమలు వస్తాయి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు శ్రమ పొందిన వాడు ఆ పేరును బట్టియే దేవుని మహింపరచాలి. క్రైస్తవులకు అనేకమైన శ్రమలు ఉన్నాయి. అపోస్తుల కార్యగ్రంథంలో పౌలు గారు ఒక మాట అన్నాడు, మనం అనేకమైన శ్రమలు అనుభవించిన మీదట ఆయన రాజ్యంలో ప్రవేశించాలి అని చెప్పాడు. ఈ లోకంలో మనం శ్రమ పొంది, శ్రమల పాలయ్యి, అన్ని శ్రమలు అనుభవించి పరలోక రాజ్యం చేరాలి. మరి అయితే సంఘం ఎత్తబడిన తర్వాత కూడా శ్రమలు ఉంటాయి కదా. ఏడేండ్ల శ్రమల కాలం ఉంటుంది కదా. ఏడేండ్ల అక్కడ మధ్యాకాశంలో సంఘానికి పెండ్లి విందు ఉంటుంది కదా. ఇప్పుడు ఆ శ్రమలు ఈ శ్రమలు ఒకటేనా? కాదండి, అవి మహాశ్రమలు. ఇవేమో సాధారణమైన. అందుకనే ఇప్పటి కాలపు ఈ శ్రమలు, క్షణమాత్రం ఉండే ఈ శ్రమలు చులకనగా ఎంచుతున్నాడు భక్తుడైన పౌలు. బైబిల్ గ్రంథంలో ఈ మాట రాసింది, చదువుదాం అది కూడా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. కావున మేము
ఆ, 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 ఆ. చూడక గనుక అక్కడికి ఆగు అమ్మ, వినండి ఈ మాట. అయ్యా చూడండి ఏమంటున్నాడు అక్కడ, క్షణమాత్రముండు. ఏ శ్రమ ఇది? చూలకందంటే ఆఫ్టర్ ఆల్ క్రైస్తవుడైన వాడు ఇట్లా చెప్పాలి. శ్రమ వస్తే నా దేవుడి ముందు ఇది చులకన, తేలిక. ఆఫ్టర్ ఆల్ ఎందుకు? ఏం చేస్తుందంట చులకని శ్రమ? రా చదువమ్మా. మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారాన్ని మనకు కలుగజేస్తుంది. హల్లెలూయా. క్షణమాత్రం ఉండే చులకని శ్రమ ఎక్కువ మహిమ భారాన్ని తెచ్చిపెడుతుందంట. అందుకనే మనం అందరం కూడా అనేకమైన శ్రమలు అనుభవించే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. యేసు ప్రభు వారు అట్టాగే వెళ్ళాడు కదా, మనం కూడా అట్టాగే వెళ్ళాలి. ఆయన వెళ్ళిన దారిలోనే ఇంకో దారిలో వెళ్తారా? ఆంధ్రాలో ఒకడు ఉన్నాడు, నమ్ముకోవయ్య బాప్తిజం ఇంకెంతకాలం అట్టుంటావు, రాకడ వస్తుంది, పరలోక రాజ్యం ఎట్టొస్తావంటే మా ఆవిడ పొందిందిగా పాస్టర్ గారు అంటున్నాడు. ఏమయ్యా మీ ఆవిడ పొందితే నువ్వు ఎట్టొస్తావంటే ఏం పర్లా, ఆవిడ ఎత్తబడిద్దిగా. ఎత్తబడేటప్పుడు నేను కూడా కాళ్ళకి 2 గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని మా ఆవిడ చీర కొంగు పట్టుకొని వచ్చేస్తానండి అంటున్నాడు. వెళ్తారా? 2 గ్యాస్ సిలిండర్లకే పరలోక రాజ్యం పోతారా? చాలా తెలివిగా వాళ్ళు ఉంటారు కొంతమంది. ఈరోజు కూడా ఎదురయ్యారుగా మనకు ఒకళ్ళు. కడుపు నొప్పి తలనొప్పి తగ్గితే ప్రభుని నమ్ముకుంటాం. అయితే అది నేను కాదు, ఆ అమ్మాయి మా కోడలు నమ్ముకునేది, నేను నమ్ముకొని అంటుంది ఒక ఆవిడ. నాకు నవ్వు వచ్చింది నిజంగా. బలి విచిత్రమైన వాళ్ళు ఉంటారండి దేశంలో. సువార్త విషయంలో శ్రమ పొందుతున్నాం. పౌలు గారు ఎన్ని రకాలుగా శ్రమ పొందాడు తెలుసా? రకరకాలుగా కొరడాలతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, అన్ని రకాలుగా యాతన పెట్టబడ్డాడు, దేవుని సన్నిధిలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాలయ్యాడు, శ్రమలు పొందాడు. నీ శ్రమలలో పాలందుటయేనా ఆల్నెట్ కదా, ఇట్టగా ఉంటుంది. సరే, అందుకనే ఆల్నైట్లో నన్ను పెట్టడం తొందరగా. ఎనీవే ఆల్నైట్కి ఉన్నాం. దేవుని స్తోత్రం. అమ్మ వినండి, దేవుని శ్రమలలో మనం ఏం చేయాలంటే పాలివారం అవ్వాలి, క్రీస్తుతో పాటు కాడెత్తుకోవాలి, శ్రమలు పాలవ్వాలి. ఈ కొండ అనుభవాన్ని దాటాల్సిందే. నిశ్చయముగా దేవుడు అట్టి అనుభవాన్ని మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఎన్ని చెప్పాం? ఆపుదాం బాబు, ఆపుదామా? ముగించేద్దాం. టైం 10:30 అవుతుంది. ముగించేసి భోజనం చేసుకొని వెళ్ళిపోతాం. కంటిన్యూనా రెఫరెన్స్లు ఇచ్చేస్తాం. మరి అయితే త్వరగా బైబిల్ చదవండి. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నుంచి. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం అక్కడి నుంచి 12వ వచనం. ఒలీవల వనమనబడిన కొండ మీదకి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు చనిపోయింది కొండ మీదనే, సమాధి చేయబడింది కొండ మీదనే, పునరుత్థానుడయింది కూడా ఒలీవల వనమనబడిన కొండ దగ్గర నుంచి ఆయన ఆరోహణమైనట్లుగా చూడగలుగుతున్నాం. ఇది ఎత్తబడే అనుభవం కలిగిన ఆరోహణ కొండ. ఏ కొండ? ఆరోహణ కొండ. యేసు ప్రభు వారిలాగా మనం కూడా ఎత్తబడాలి. ఎత్తబడాలి? మనల్ని మేఘము కొనిపోయేటట్లుగా ఎత్తబడాలి. మేఘం కొనిపోవాలంటే ఏం చేయాలో తెలుసా? మన జీవితం అంతయు దేవునికి అంగీకారంగా బ్రతుకుతూ ఆయన రాకడలో ఎత్తబడే అనుభవం కోసం సిద్ధపాటు కలిగి సంఘాన్ని విడిచిపెట్టకూడదు, సిద్ధపాటు కూటాలు మానకూడదు, ఆల్నైట్ ప్రార్థనలు మానకూడదు, బల్లారాధన మానొచ్చా? చెప్పండి. మానకూడదు కదా. పాత చర్చిలో ఒక జంటకి చెప్పాను, ఇదే ఊరిలో నేను, మానొద్దమ్మా మానొద్దమ్మా మానొద్దమ్మా. పౌలు గారే చెప్పాడు,
మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొంది తిని. ఎట్ట పడితే అట్ట వచ్చి బల తీసుకుంటారు కొంతమంది. చిర్రెత్తుకొస్తుంది. నాకైతే కోపం మామూలుగా రాదు. ఎలా పడితే అలా వండి వచ్చేస్తారు. ఎలా పడితే అలాగంటే సిగరెట్ కాల్చేస్తారు, బల్ల తీసుకుంటాకు వస్తారు, మందేసేస్తారు, బల్లారాధనకు వచ్చేస్తారు. వాళ్ళ ఇంటికాడ నుంచి రాకుండా వేరే ఇంటికాడ నుంచి వస్తారు, బల్ల తీసుకుంటారు. నేను అన్నది కొంతమందికి అర్థమైనట్టుంది. వాళ్ళ ఇంటికాడ నుంచి రాకుండా ఇంకో ఇంటికాడ నుంచి బల్లి ఇమ్మంటాడు. వాళ్ళ ఇంటికాడ నుంచి రావాలి కదా, వేరే ఇంటికాడ నుంచి వచ్చి నాకు బల్లి అంటాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. బలారాధన. అమ్మ, రొట్టె ముక్క ద్రాక్ష రసం ఎలా తీసుకోవాలి? ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ, మనల్ని మనం వివేచించుకుంటూ, విమర్శించుకుంటూ, పరీక్షించుకుంటూ, అవునా కదా, దేవుని బలలో చేయవేయాలి. పాస్టర్ గారు మీ చేతిలో బల్లారాధనప్పుడు ఏం చేస్తాడు? రొట్టె విరిచి మొక్కలు చేసి మీ చేతిలో పెడతాడు కదా. పెట్టేటప్పుడు మీరు ఎలా అనుకోవాలో చెప్తా వినండి జాగ్రత్తగా. యేసు ప్రభు వారిని ఆ ఇశ్రాయేలు దేశంలో యెరూషలేం ప్రాంతంలో ఆయన్ని బాగా కొరలతో కొడుతున్నారు. కొట్టే క్రమంలో ఒక కొరడాకి ఇలాగా కొంకెలు ఉన్నాయన్నమాట. దాన్ని ఇలా కొడితే, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అయ్యగారు ఎన్ని సినిమాలు వేసాడు మహానుభావుడు. ఆ సినిమాలో అలా కొట్టి ఇలా లాగినప్పుడు ఏమైంది? నాట్ ఓన్లీ స్కిన్, ఫ్లష్ ఆల్సో కండ కూడా, ఆయన శరీరం నుంచి మాంసం వెదజల్లబడిందంట ముక్కలు ముక్కలుగా. మోకరించి చేతులు ఇలా పట్టినప్పుడు, ఆ కొరడ లాగినప్పుడు ఆయన శరీరం నుంచి ఒక కండ ముక్క నీ చేతిలో పడుతుంది అనుకోవాలి. ఆయన శరీరమును నీవు తినాలి. ఆయన మాంసం తింటున్నావు. గోధుమ పిండితో చేసిన రొట్టె ముక్క కాదు నువ్వు తినేది. బల్ల తీసుకుంటున్న బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి గమనించాలి. ఒట్టి రొట్టె ముక్కని ఎంచితే శిక్షావిధి కలుగుటకే తిని తాగుతున్నాడు కానీ వేరొక దాని కోసం కాదన్నాడు కదా కదా. నేను ఎప్పుడు మోకాళ్ళ మీద ఉండి రొట్టె ముక్క నా చేతిలో పడుతున్న ప్రభువా, నా కోసం జీవాహారంగా నీ శరీరాన్ని ముక్కలు చేసి కండ, ఆ మొక్కలు ఫ్లష్, ఆ మాంసాన్ని నా చేతిలో పడేస్తున్నావు. నేను తింటున్నది రొట్టె ముక్క కాదయ్యా, నీ శరీరాన్ని. అర్థమవుతుందండి? త్రాగుతున్న ద్రాక్ష రసపు ఆ కప్పు నీ చేతులకు ఊరకనే రాలా. ఒక్క డ్రాప్ కూడా ఆయనకు ఉంచుకోకుండా, అవునా కదా? భక్తుడు పాట పాడాడండి, చాలా మంచి పాట. స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా, ఎంత వెదకినా నీచుడనని చూడకుండా, నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు. ఏమి త్యాగము, ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి. అవునా కదా? నిజం చెప్పండి. నిజమే. ఆ బల్లారాధన అనేది నన్ను చాలా దుఃఖపెట్టే కార్యం. అది ఎప్పుడు బల్లిచ్చినా కానీ ఏడుస్తా తీసుకుంటాను, ఏడుస్తా పంచుతాను. ఎందుకంటే నా కోసం ఒక ఆయన మాంసం ముద్దలు చల్లా చెదురవుతుంటే విశ్వాసుల చేతుల్లో పడుతున్నాయి ఆ మొక్కలు వెళ్ళి. ఎవరి కోసం చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. ఫైనల్గా మిగిలిన 2 విషయాలు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. తీస్తున్నారా? చదివారా? జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. 14వ అధ్యాయం 4వ వచనంలో ఉంది, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవల కొండ తూర్పు పడమరలకు
చదువు. తట్టు తట్టు. నడిమికి విడిపోయి ఒక భాగం ఉత్తరపు తట్టున ఒక భాగం దక్షిణపు తట్టున ఉంటుంది. ఆ మధ్యలో లోయ ఏర్పడుతుంది అన్నాడు. ఇది ఏ కొండ? ఒలీవల కొండ. దీనికి నేను పెట్టిన పేరు ఇది రాకడ కొండ. ఏ కొండ? రాకడ కొండ. రాకడ 2 దశలు. ఒకటి మధ్యాకాశం వరకు, రెండవది నేల మన భూమి మీద వరకు. అర్థమవుతుందా? మధ్యాకాశంలో ఎత్తబడిన భూమి గురించి చెప్పేసాం కాబట్టి అయిపోయింది. ఇప్పుడు బహిరంగంగా ఆయన భూమి మీద అడుగుపెట్టే రోజు ఒక రోజు ఉంది. ఇప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలం భూమి మీద అయిపోయిన తర్వాత, 7 ఏండ్ల పెండ్లి మీద అయిపోయిన తర్వాత ఆయన వధువుని తీసుకొని రాజ్యభరణం చేయడానికి రాజుగా ఈ లోకానికి దిగిరాబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగా రాబోతున్నాడు. తెల్లని గుర్రం ఎక్కి. యేసుప్రభు వారికి 3 వాహనాలు ఉన్నాయి. ఎవరికి చెప్పండి? యేసుప్రభు వారికి ఉన్న 3 వాహనాలు. ఒకటి గాడిద, 2 మేఘం, 3 తెల్లని గుర్రం. రాజుగా తెల్లని గుర్రం ఎక్కి ఆయన రాబోతున్నాడు. ఒలీవల కొండ మీదకి ఆయన పాదములు మోపగానే ఆ కొండ 2 భాగాలైపోయి నడిమికి పెద్ద లో ఏర్పడుతుంది. ఇది రాకడ కొండ. పర్వతంలాగా మన ముందు నిలబడుతున్న ప్రతి అడ్డంకి, ప్రతి అభ్యంతరం, ప్రతి సమస్య యేసుతో మనం నడిచినప్పుడు మన ముందు అది ముక్కలైపోవునుగాక. హల్లెలూయా. ఎలాంటి సమస్య అయినా సరే యేసుతో నీవు కలిసి నడిచే ఆ సమయంలో నీ ముందు ఎలాంటి పర్వతం నిలబడటానికి వీల్లేనే లేదు. యేసు నామములో అది ముక్కలైపోయి నీకు దారిచ్చునుగాక. ఓ గొప్ప పర్వతమా, నీకెంత ధైర్యమే జెరుబ్బాబెలును అడ్డగించడానికి? నీవు చదును భూమిగా అయిపోతావు, జాగ్రత్త అన్నాడు ఒక పర్వతాన్ని కదా. దేవుని బిడ్డలారా, నీ ముందు ఎట్టి పర్వతాలైనా బద్దలైపోవాలి, దారివ్వాలి, నీకు చదును భూమి అయిపోవాలి, 2గా పాయలుగా చీలిపోవాలి. బైబిల్ గ్రంథంలో 2గా చీలిపోయినవి యొర్దాను నది, తర్వాత ఎర్ర సముద్రం, హోరేబు దగ్గర బండ, 2గా చీలిపోయినవి. అవునా కాదా? ఒలీవల కొండ. నా ప్రభువు నీతో నడిస్తే నీ ముందు ఎట్టి అడ్డంకులైనా చీలిపోయి ముక్కలైపోయి నీకు దారిచ్చునుగాక. హల్లెలూయా. ఫైనల్గా యెషయా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలోని మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. నేను ఆకాశానికి ఎక్కిపోతాను, హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును. ఆగండి, అక్కడ ఒక పర్వతం కనబడుతుంది. అది ఏంటంటే సభాపర్వతం. అంత్యదినమున దేవుడు గొల్లవాడిగా మారి గొర్రెలను మేకలను వేరు చేయగా దేవుడైన యెహోవా సింహాసనం మీద కూర్చొని ఏం చేస్తాడు? గొర్రెలనేమో దీవించి పరలోక రాజ్యానికి వెళ్ళమంటాడు, నిత్య రాజ్యంలోనికి వెళ్ళమంటాడు. మేకలనేమో నిత్య నరకానికి, అపవాదికి, వాడి శత్రువులకి, వాడి అనుచరులకి అనుగ్రహించబడినటువంటి ఆ నరకంలోకి వెళ్ళిపోమని చెప్తాడు. అమ్మ వినండి, జాగ్రత్తగా ఈ మాట వినండి. గొల్లవాడుగా ఆయన వేరు చేస్తాడు యేసుప్రభు వారు. సింహాసనం మీద దేవుడు కూర్చుంటాడు, కూర్చొని తీర్పు తీరుస్తాడు కదా. ఇది ఆఖరిది తీర్పుల కొండ. ఏ కొండ? తీర్పుల కొండ. ఈ కొండ మీద కూడా యేసుప్రభు వారు ఎక్కాడు, ఆయనతో తండ్రితో కూర్చున్నాడు ఆ పర్వతం మీద, సింహాసనం మీద. ఇప్పుడు యేసుప్రభు వారు ఆ పర్వతం ఎక్కినప్పుడు ఏం జరుగుతుందంటే తీర్పు జరుగుతుంది. నువ్వెక్కడుండాలి? నువ్వెక్కడుండాలి? గొర్రెల గుంపులో ఉంటే ఏం చేస్తాడో తెలుసా? జయించు అని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చుండబెడతానన్నాడు. తండ్రి సింహాసనం ఎక్కడుందో? సభాపర్వతం మీద కదా. ఇప్పుడు యేసుప్రభు వారితో పాటు నీవు కూడా పర్వతం మీదకి ఎక్కాలి. తీర్పు జరిగినప్పుడు నీవు గొర్రెల గుంపులోనికి రావాలి.
ఇక్కడ ఒక అనుభవం ఉంది. నీకు కూడా తీర్పు అక్కడే తీర్చబడుతుంది. నువ్వు చేసిన భక్తికి, నువ్వు చేసిన ప్రార్థనకి, నువ్వు చేసిన మంచి కార్యాలకి, సత్క్రియలకు, నీతి క్రియలకు, నీ భక్తికి దేవుడు నీకు మహిమ ఇవ్వబోతున్నాడు. అక్కడ నీకు కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. అక్కడ నీకు ప్రేరును, ప్రఖ్యాతిని, కీర్తిని, ఘనతను ఇవ్వబోతున్నాడు. మహిమని ఇవ్వబోతున్నాడు. గొప్ప అద్భుతమైన కార్యాలు నీ కన్నులు ఎదురు చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పర్వతం మీద యేసయ్యను చూసినప్పుడు ఆ అనుభవం మనలో ఉండాలి. సింహాసనం మీద కూర్చునే అనుభవం. ఇది తీర్పు కొండ. దేవుని బిడ్డలారా, మనం అనేకులకు తీర్పు తీర్చేవారిగా నిలబెట్టబోతున్నాడు. మనల్ని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టి అనేకుల్ని ఏలడానికి సిద్ధపరుస్తున్నాడు. 1000 ఏండ్ల పాలనలో నీవు నేను ఇనపదండం చేతబట్టుకొని లోకమంతటిని ఏలే రోజు రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని తీర్పులో నీవు సింహాసనం మీదకి వెళ్ళేటట్టుగా నీవు గొర్రెల గుంపులో ఉండాలి. యేసుప్రభు వారు ఆ కొండ ఎక్కాడు, మనం కూడా ఆ కొండ ఎక్కాలి. ఆ సింహాసనం మీద కూర్చోవాలి. యేసుప్రభు వారు ఎక్కినట్టుగా 7 కొండలు మనం ఎక్కగలిగితే ఆయనతో నిత్యత్వం, యుగ యుగాలు, సదాకాలం నిత్యత్వం దేవునితో మహిమలో ఉండగలం. మన తపన, మన ప్రార్థన, మన విశ్వాసం, మన నమ్మకం, మన ఆకాంక్ష, మన గురి అది అయి ఉన్నది కనుక అక్కడికి వెళ్ళాలంటే ఈ 7 అనుభవాలు దాటుకుంటూ వెళ్ళాలి. 7 కొండలు మనం ఎక్కాలి. ఇప్పుడు అర్థమైందా 7 కొండల మీద యేసయ్య ఎందుకున్నాడో? 7 కొండల మీద యేసుప్రభువు ఎందుకు ఎక్కాడో? అవి ఎక్కడ, ఏ దేశంలో కొండలు అవి? ఇశ్రాయేలు దేశంలో ఉన్న 7 కొండలు. 7 అని సంఖ్య పెట్టాను. ఒలీవల కొండ మీద, కల్వరి కొండ మీద ఎక్కువ సందర్భాలు ఈ రెండిట్లోనే కనపడతాయి. కొన్ని కొండల పేర్లు రాయలేదు బైబిల్ గ్రంథంలో. అందుకనే అనుభవాల పూర్వకంగా 7 అనుభవాలు ఆయనలో కనపడుతున్నాయని 7 కొండలని చెప్పి నేను టైటిల్ పెట్టుకున్నాను. కాబట్టి మీ అందరికి కూడా తెలియపరచిన మాట, మనం నిత్యత్వంలో యేసయ్యతో ఉండాలి అని అంటే నిశ్చయముగా మనం దేవుని సన్నిధిలో 7 అనుభవాలు గుండా 7 పర్వతాల మీద యేసుప్రభు వారు ఎలాగైతే ఎక్కి కనబడ్డాడో మనం ఆయనతో పాటు అలా ఎక్కి ఆయనతో ఉందుముగాక. ఈ అనుభవాల గుండా వెళ్ళుదుముగాక. దేవుని ఆశీర్వాదాన్ని పొందుదుముగాక. దేవుని దీవులతో మనం నింపబడి మనతో నలుగురిని ప్రభు సన్నిధికి చేర్చుదుముగాక. మంచి సమయం నాకు ఇచ్చినటువంటి దైవజనులు యాకోబయ్య గారికి ఓపికగా ఇప్పుడు దాకా కూర్చొని చెప్పు అని నన్ను కంగారు పెట్టి మీరన్న మీ అందరికీ యేసయ్య నామములో మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరొకసారి మనం కలిసి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు ఫలించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. మంచిది. ప్రభుకి మహిమ కలుగునుగాక. చక్కని వర్తమానం ఇచ్చిన నా స్నేహితుడు స్టీఫెన్ అన్నకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే అన్న కూడా ఒక చిన్న స్థలాన్ని తీసుకున్నాడు మందిరం కొరకు. దాని నిర్మాణం కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే వారు అనుకున్నట్లుగా చెల్లెమ్మకి, అలాగే స్టీఫెన్ అన్నకి, వారిద్దరు కుమారులకి వారు అనుకున్నట్లుగానే ప్రతి ప్రాంతంలో సేవా పరిచర్య నిలిచి ఉండాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ఈ మధ్య ఆరోగ్యాన్ని బట్టి, లేకపోతే ఇక్కడే ఉండేవాడు చెల్లెమ్మకి, స్టీఫెన్ అన్నకి ఇద్దరికి ఈ మధ్య ఆరోగ్యం మంచిగా ఉండట్లేదు. అన్నకు కూడా టైఫాయిడ్ వచ్చింది మొన్న ఈ మధ్య. వారం అవుతుంది, 3 వారాలు అవుతుంది. చాలా బలహీనమైన స్థితి అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. మనం కూడా ప్రార్థన చేసాం ఆన్లైన్ పేరులో. దేవుడు మరలా ఆన్లైన్ పేరుకి ఇక్కడ రప్పించాడు. దాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. అందుకనే నీ పిలవంది ఎట్టొచ్చట పోతే ఎందుకు, అందుకని ఇద్దరు కలిసి వస్తేనే ఉండమని చెబుతాను నేను. ఇద్దరు వస్తే సంపూర్ణంగా ఉంటారు, ఏ టెన్షన్ లేకుండా. అర్థమైందా? రైట్. అందరికీ మాలాంటి కృప ఉండదుగా. ఎలాంటిది? మాలాంటి కృప ఉండదు. మరి అర్థం చేసుకొని ప్రార్థన చేసుకుంది. అందరు కళ్ళు మూసుకొని రైట్. చెప్పబడిన వాక్య లేఖనం ప్రతి హృదయంలో. రైట్. ఒక మాట
ప్రార్థన అయిపోయిన తర్వాత టైం ఎంత అయింది? 10 చెప్పాక ఆ టయానికి ఎప్పుడు ముగించడం. 10:30 అయింది. ఎంతసేపు ఉంటారు? యశ్వంత్ అన్నాడు కదా, మీ అందరూ మంచోళ్ళు, మీరందరూ మంచోళ్ళు. యశ్వంత్ అన్నాడు కదా, ఎంతసేపు అన్నా? 2. ఎస్, చూసిన పక్క నుంచి అంటుంది 3 అయితే ఓకే అంటుంది. ఎందుకన్నా అంటే అన్నయ్యకి మొన్న ఈ మధ్య జ్వరం వచ్చి చికెన్ గునియాతో బాగుపడ్డాడు కాబట్టి ఆయన ఓపికతో పోల్చుకుంటే మీ ఓపిక పెద్ద ఓపిక ఏమి కాదు. రైట్, ఎవరిని ఇబ్బంది పెట్టను, అంతకుమించి నేను కూడా ఇబ్బంది పడను. మీ అందరికంటే ముందు నేనే ముగిచ్చేస్తా. రాత్రి ఆన్లైన్ పేరే మాకు, మొన్న యూత్ మీటింగ్ అది ఒక ఆన్లైన్ పేరు లాగే ఉంది మాకు. రైట్, పోయిన హైదరాబాద్ వెళ్ళి వచ్చారు కానీ ఈ రోజు దాకా రోజు 12 అవుతూనే ఉంది. అందుకని ఇవాళ కూడా 12 గంటల 1 నిమిషం దాకా ప్రార్థన చేసుకుందాం. ఎప్పుడు దాకా? అది వాక్యం కొరకు అమ్మ ప్రార్థన చేసిద్ది. దాని తర్వాత ఒక్కొక్కళ్ళు మీ కుటుంబం కాకుండా వేరే వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఏం చేయాలి? మన సంఘంలోనే ఎవరైనా ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఈలోపు అన్నని పంపించి నేను వస్తా. రైట్, అందరు కళ్ళు మూసుకోండి. ప్రార్థన శక్తి. ఆగండి. ఏదన్నా ఉంటే మా అమ్మ ప్రార్థన అయిపోయాలో బయటికి పోండి, రండి. మా అమ్మ ప్రార్థన అయిపోయాక ఎవరైనా లెగిసినా అటు ఇటు తిరిగినా అసలు ఒప్పుకోను. మరి ముఖ్యంగా తేజానే. పోయిన ఆన్లైన్ పేరు మొత్తం తేజ వల్లే డిస్టర్బెన్స్ అయింది. అర్థమైందా? నీ వల్లే. నువ్వు కీర్తన చదివడానికి కారణం కూడా దానివల్లే. అర్థమైందా? అందుకనే క్రమంగా కూర్చోండి, క్రమంగా ప్రార్థన చేయండి. మీ పక్కన వాళ్ళతో నవ్వటాలు, కళ్ళు తెరిచి చూడటాలు చేయమాకండి. ఇది అందుకని మీకు ఎక్కువ సమయం నేను ఇవ్వట్లే, గంట సేపు అని చెబుతున్నా. యేసు ప్రభు చెప్పినట్టు శోధనలో ప్రవేశించకుండా మీరు ఉండునట్లు, మీ కుటుంబాలు నిలుచున్నట్లు. రైట్, అందరు కళ్ళు మూసుకుందాం. అమ్మ ప్రార్థన చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళు మీ కుటుంబం కాకుండా వేరే వాళ్ళ కుటుంబం. ఇప్పుడు తేజ ఉన్నాడు, మహేష్ ఉన్నాడు. వాళ్ళు ఏం చేయాలంటే తేజ ఒక కుటుంబం కోసం చేస్తే మహేష్ ఒక కుటుంబం కోసం ప్రార్థన చేస్తాడు. రైట్, అలా శశి ఉన్నాడు, సాయి ఉన్నాడు. మన సంఘంలో మీకు గుర్తొచ్చిన వాళ్ళు ఎవరిదైనా చేయొచ్చు. మన వదిలిపెట్టి పోయిన వాళ్ళైనా పర్లేదు, మనతో ఉన్నోళ్ళైనా పర్లేదు. ఓకేనా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. స్తోత్రము నాయన, స్తోత్రము, స్తోత్రము, స్తుతి 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 స్తుతి. సకలాశ్రిత కారణముతరమైన మా తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలయ్యా. నిత్యము దోతలతో కొనియాడబడుతున్న మా దేవా, నీ కొందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా యేసయ్యా, నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా నా తండ్రి, సువార్తలు కూడా నాయనా అయ్యా ఎంతో జయకరంగా ఈ నెల ప్రభువా ఎంతో జయకరంగా జరిగించారు తండ్రి. అయ్యా అడిగిన దానికంటే అత్యధికముగా మీరు జరిగించిన గొప్ప దేవుడు అయ్యా. నీకేమిచ్చి రుణాన్ని తీర్చుకోలేం కానీ ప్రభువా, మా జీవితకాలం అంతా కూడా నేను నామాన్ని స్తుతించి ఘనపరిచి నేను నామాన్ని ప్రకటన చేసే వారి ఉండే కృపను మాకు దయచేయండి అయ్యా. నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నా తండ్రి నాయన తిట్లపాట్లో నాయన సువార్త ప్రకటించి మరలా వచ్చి నీ సన్నిధిలో అయ్యా ఎంతవరకు ఎంతగానో అయ్యా మాకు నా తండ్రి ఓర్పు సహనాన్ని ఇచ్చి కూర్చోబెట్టి అయ్యా నా తండ్రి పాటల ద్వారా మహిమ పొంది అన్నారు, స్తుతుల ద్వారా మహిమ పొంది అన్నారు అయ్యా నా తండ్రి. దైవజనులు పెట్టుకొని ప్రభువా మంచి వర్తమానాన్ని మీరు మాకు అందించినందుకు వందనాలు తండ్రి. అయ్యా స్టీఫెన్ గారిని ఇంకా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తన శిరస్సు నుండి పాదాల వరకు మీ రక్తంతో కడగండి అయ్యా.
కీళ్లలో మూలుగులో రణాలు ఎముకల్లో విభజించినంత మట్టుకు మీ రక్తాన్ని విభజించి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. దీని నుంచి ఆశీర్వాదం